ఎవరైనా కనిపెట్టగలిగితే దేవుడు అంటే గుర్తించగలుగుతాం, కానీ కనిపెట్టలేకపోతే దేవుడిని గుర్తించలేము. ఉన్నట్టు దేవుడు నీతో నాతో నడుస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఉండడు. ఆయన ఉండే విధానం, ఆయన తీరు ఏంటి తెలుసా? క్రొత్త తలంతులతో మనల్ని నడిపిస్తాడు. ఈ రోజు కోసం ఆలోచన చే, దేవుడిని రేపటి దినాన్ని నీకేం కావాలో ఏర్పాటు చేస్తాడు. దీని గురించి ఆలోచిస్తే నీవు చింత యావత్తు నీ మీదే పడిపోతావు. అర్థమవుతుందా? ఇస్సాకుకి ఏమొచ్చింది, యాకోబుకి ఏమొచ్చింది, యేసేపుకి ఏమొచ్చింది? ఆలోచన చేయండి. వాళ్ళగా అభివృద్ధి అయ్యారు తప్ప ఏ మాత్రము కూడా వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిన దాని మీద ఆశపడలేదు. మనము కూడా మన బ్యాలెన్స్ ఏంటో తెలుసా? రేపటి దినము గురించి దేవుడు తాను చూసుకుంటాడు. మనలో స్థిరత్వం రావాలంటే ఇదిగో ఈ దావీదు వలె ధైర్యముగా ఉండాలి, ఈ దావీదు వలె స్థిరముగా ఉండాలి, దావీదు వలె విశ్వాసంతో నిలకడగా ఉండాలి. దావీదు రాస్తున్న ఈ కీర్తన ఏంటో తెలుసా? మనలో స్థిరత్వమును తీసుకురావాలని రాస్తున్నాడు. రోజు మనలో స్థిరత్వం రాగలిగితే నువ్వు ఆశ్చర్య కార్యాలు కాదు, జరగబోయే దాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. ఈ పరిస్థితులను నువ్వు గమనించుకోగలిగితే తప్పకుండా నీవు దీవించబడతావు.